హలో ఫ్రెండ్స్, ఒక ప్రశ్న అడుగుతాను. చాలా ప్రశాంతంగా వినండి. ఒక దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ దేశం మారిపోతుంది. ఒక దేశాన్ని 500 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ దేశం పూర్తిగా రూపాంతరం చెందుతుంది. భాష మారుతుంది, మతం మారుతుంది, ఆలోచన మారుతుంది, సంస్కృతి కూడా మారుతుంది. కానీ భారతదేశం మాత్రం మారలేదు. ఇదే ఈ వీడియో యొక్క అసలు విషయం. మరి ఆ విషయం ఏంటో పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఒక్కసారి పూర్తిగా చూడండి. 1. 500 సంవత్సరాలు ప్లస్ 200 సంవత్సరాలు అయినా మారని దేశం. మన చరిత్రను నిజాయితీగా చూసుకుంటే భారతదేశాన్ని 500 ఏళ్లకు పైగా ముస్లిం పాలకులు పాలించారు. తరువాత దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం పాలించింది. ఇది చిన్న కాలం కాదు, 700 సంవత్సరాలు. ప్రపంచ చరిత్రలో ఏ దేశమైన ఇంతకాలం పరాయి పాలనలో ఉంటే అది ఆ పాలకుల దేశంగా మారిపోతుంది. కానీ మన దేశం ముస్లిం పాలనలో ముస్లిం దేశంగా మారలేదు, బ్రిటిష్ పాలనలో క్రిస్టియన్ దేశంగా మారలేదు. ఇది సాధారణ విషయం కాదు, ఇది చరిత్రలో చాలా అరుదైన విషయం. 2. ప్రపంచాన్ని చూసినప్పుడు నిజం తెలుస్తుంది. ఇతర దేశాలను చూడండి. కొన్ని దేశాలు 20 నుండి 30 సంవత్సరాలు ముస్లిం పాలనలో ఉండగానే పూర్తిగా ముస్లిం దేశాలుగా మారిపోయాయి. కొన్ని దేశాలు 50 నుండి 60 సంవత్సరాలు క్రిస్టియన్ పాలనలో ఉండగానే పూర్తిగా క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. అక్కడ ఎవరు ఎదురు మాట్లాడలేదు, ఎవరు నిలబడలేదు. కానీ భారతదేశంలో ఏదో ఒక శక్తి నిలబడ్డది. ఆ శక్తి ఏంటి? ఆ శక్తి సైన్యం కాదు, రాజులు కాదు, రాజధానులు కాదు. ఆ శక్తి పేరు సంస్కృతి. మన పురాణాలు చెప్తాయి, సంస్కృతి అనేది కేవలం ఆచారం కాదు, అది జీవన విధానం. రామాయణం, మహాభారతం మనకు యుద్ధాలు మాత్రమే చెప్పలేదు, మనకు ధర్మం ఎలా నిలబడాలో నేర్పాయి. వేదాలు, ఉపనిషత్తులు మనకు దేవుడి గురించి మాత్రమే చెప్పలేదు, మనకు ఆలోచన ఎలా స్వతంత్రంగా ఉండాలో నేర్పాయి. అందుకే ఎవరు పాలించినా మన ఆలోచనని ఎవ్వరు పాలించలేకపోయారు. 3. భారతదేశాన్ని మార్చలేకపోయిన అసలు కారణం. బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నించారు, విద్యా వ్యవస్థను మార్చారు, భాష మార్చారు, చట్టాలు మార్చారు. కానీ ఒక్కటి మార్చలేకపోయారు, అది మన ఆత్మగౌరవాన్ని. ముస్లిం పాలకులు కూడా ప్రయత్నించారు, కానీ భారతదేశం ఒక్క మతంలో కరిగిపోలేదు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు ఒకే మతం మీద నిలబడలేదు, భారతదేశం ధర్మం మీద నిలబడింది. 4. ధర్మం అంటే మతం కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ధర్మం అంటే మతం కాదు, ధర్మం అంటే న్యాయం, బాధ్యత, కర్తవ్యం. అందుకే ఇక్కడ మతాలు మారిన దేశం మారలేదు. కానీ ఒక బలహీనత ఉంది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న దేశానికి ఒకే ఒక్క శత్రువు ఉంది. అది బయట దేశం కాదు, అది మతం కాదు, అది భాష కాదు, అదే కరప్షన్. అవును, మన దేశాన్ని నిజంగా వెనక్కి లాగుతున్నది అవినీతే. 5. కరప్షన్ ఎందుకు ప్రమాదకరం? కరప్షన్ దేశాన్ని ఒక్కసారిగా కూల్చదు, నెమ్మదిగా లోపల నుంచి తినేస్తుంది. విద్యను తినేస్తుంది, న్యాయాన్ని తినేస్తుంది, అవకాశాలను తినేస్తుంది. ఇదే ఒక్కటి మనం అరికట్టగలిగితే భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది. నిజం చెప్పాలంటే నా దృష్టిలో ఇప్పటికీ భారతదేశం నెంబర్ 1 దేశమే. కానీ కరప్షన్ లేకపోతే ప్రపంచం కూడా అంగీకరించాల్సి వస్తుంది. 6. భవిష్యత్తు భారతదేశం. ఒక్కసారి ఊహించండి, అవినీతి తగ్గిన భారతదేశం, నిజాయితీకి విలువ ఉన్న భారతదేశం, పనికి గౌరవం ఉన్న భారతదేశం. అప్పుడు ప్రపంచాన్ని రూల్ చేయడానికి భారతదేశానికి ఎవరి అనుమతి అవసరం లేదు, అది సహజంగా జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేయాలి? రెవల్యూషన్ అవసరం లేదు, రక్తపాతం అవసరం లేదు, ఒక్క పని చాలు. మీ స్థాయిలో కరప్షన్ని అంగీకరించకండి. చిన్నదైనా సరే తప్పు అని చెప్పండి. అదే నిజమైన దేశభక్తి. వేల సంవత్సరాలుగా ఎవ్వరు మార్చలేకపోయిన దేశం ఇది. ఇప్పుడు మారదు, భవిష్యత్తులో కూడా మారదు. మన చేతుల్లో ఉంటే చాలు. భారతదేశం ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఇది గర్వం కాదు, ఇది చరిత్ర చెప్తున్న నిజం. జై హింద్.